నమస్తే వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. చౌటుప్పల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ సర్వసభ్య సమావేశం సహకార సంఘం చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 1-10-2023 నుండి 31-3-2024 వరకు జమ ఖర్చులు చెప్పారు. రైతుల కోసం ఏ ప్రయోజనాలు జరిగాయో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య గౌడ్, డైరెక్టర్లు దుబ్బాక శేషధర్ రెడ్డి, పబ్బు వెంకటయ్య, పూరెం నర్సిరెడ్డి, సప్పిడి వెంకటరెడ్డి, రైతులు కాకి సుందరయ్య, పెద్దిటి బుచ్చిరెడ్డి, ఢిల్లీ మాధవరెడ్డి, దుబ్బాక ఆకాష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తోరుపునూరి మల్లేష్, కాయితి రమేష్ గౌడ్, బాతరాజు యాదయ్య, చిరిక సంజీవ్ రెడ్డి, సిఈఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాలంలో కూడా అదే చేస్తా ఉన్నాం. గతంలో ఏమన్నా వాటాదానాలు ఉంటే కూడా అందరికి ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి అది కూడా పట్టాల విషయంలో అయితే మీ అందరికీ అయితే ఇది మీ జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేస్తే దాన్ని 100% కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేది ఈ సందర్భంగా. హైబ్రిడ్ విత్తనాలు కూడా మేము వేయడం లేదు, దాన్ని చేయడం లేదు కూడా. అలాగే రెండోది ఏంటంటే పట్టాల విషయం కాడికి వచ్చినప్పుడు కృష్ణారెడ్డి గారు చెప్పింది కూడా వాస్తవంగా కూడా వాస్తవమే. కానీ ఇవాళ 2500 మంది రైతులంగా ఉన్నారు. మనిషికో పట్ట కొనియాలని అనుకున్నప్పుడు ఈ సర్వసభ్య సమావేశంలో కూడా దీన్ని తీర్మానం పెడుతున్నాం. దాన్ని వాస్తవికంగా మీరు అందరూ కూడా ఆమోదించండి చేద్దాం. ఎందుకంటే స్వతహాగా మేము కార్యవర్గ సమావేశంగా తీసుకోవడానికి ఇట్లాంటివి రైట్స్ లేవు. ఇది కూడా యథార్థమే. అలాగే అమాలి విషయం కాడికి వచ్చినప్పుడు గత పాలకపక్షంలో అమాలి పైసలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అది సెంట్రల్ గవర్నమెంట్ ఏది మన సుతిలి ప్లస్ ఇంకా అమాలి పైసలు కొంతమేరకు 10-11 రూపాయలే ఇచ్చేది. కానీ మేము వచ్చిన తర్వాత మాత్రం ఏ గాన కూడా ఇవ్వడం లేదు. ఇది యథార్థం. అవి ఒకవేళ వస్తే ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. మనం కూడా అప్పుడు లిస్ట్ అవుట్ కూడా చేసినాం. నేను వచ్చినప్పుడు కూడా అమాలి పైసల లిస్టు ఎంతమంది ఉన్నాయో అక్కడ గోడకు పెట్టండి అని కూడా పెట్టించిన తర్వాత అందరు చాలా మంది కూడా తీసుకెళ్ళారు. తర్వాత రెండో విషయం ఏంటంటే ఇంకోటి వాటాధనం విషయం కాడికి వచ్చినప్పుడు ఇంత అమౌంట్ ఉందని మీరు అంటున్నారు కదా. ఇలా వాస్తవికంగా కూడా ఈ 4-5 సంవత్సరాల నుంచి అంటే ఇది ఇప్పటి వాటాధనం కూడా ఏం కాదు. ప్రతాప్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే కానీ, సంజయ్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే కానీ ఈ వాటాధనం ఏంటంటే రైతు రుణమాఫీ వచ్చినప్పుడు ఈ వాటాధనము ఇవ్వడం లేదు. రైతు రుణమాఫీ వరుసగా ఈ గవర్నమెంట్లో రుణమాఫీలు చేస్తుంది. రుణమాఫీలు చేసినప్పుడు ఈ వాటాధనం ఇవ్వద్దని అన్నారు కాబట్టి అవైలబుల్గా అట్నే సొసైటీలోనే కంటిన్యూషన్ అవుతున్నాయి. అలాగే వాటాధనము ఎవరికైనా ఈ మధ్యకాలంలో ఉన్నప్పుడు లోను పూర్తి స్థాయిలో చెల్లించినప్పుడు ఆ వాటాధనం పట్టుకొనే పేమెంట్ తీసుకోమని కూడా మనం చెప్తున్నాం.